కథ కాదు జీవితం. నీ పేరేంటమ్మా? డి లక్ష్మి. లక్ష్మి. వీళ్ళంతా ఎవరు? అన్నయ్య, బావగారు, పిన్నండి. ఈ పెళ్ళయి 7 సంవత్సరాలైంది. ఎందుకు మీకు మొదటి నుంచి ప్రాబ్లమ్స్? మొదటి నుంచి ప్రాబ్లమ్స్ అంటే మేడం, నాకు తెలవక నేను ఒకసారి కైనా వేసాను మేడం. ప్రమాణం పూర్తిగా చెప్తున్నాను, నాకు తెలవక చేశాను. తప్పు నాదే అని కూడా ఒప్పుకున్నాను. కాళ్ళు పట్టుకొని కూడా ఎన్నిసార్లు, వేల కొలది సార్లు బతిమలను కాలుతో తన్ని తోసేసాడు బయటికి. నేను చేసిందని నేను ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత ఇంకా నాకు తప్పే ఉంది. నేను తప్పు ఒప్పుకున్నాను, నేను చేశాను తప్పు అనేసి. ఎప్పుడైతే నా బతుకు నేనే పాడు చేసుకుంటానని తిరిగి కాళ్ళు పట్టుకొని ఏడిసి బతిమాలి నేను తప్పు చేశాను, ఇక నుంచి కూడా శుభ్రంగా ఉంటానంటే వినలేదు. ప్రతిసారి మూచోడ్డం. తాగినోడు ఎలా చూస్తాడో, కుక్కకి వాసన ఎలా చూస్తుందో, మెడిసిన్స్ వాడి మందులు వాడిన నోరు ఎలా ఉంటది మీరే చెక్ చేయండి మేడం. నా బ్లడ్ అయినా చెక్ చేస్తే తెలుస్తుంది కదా మేడం. పెళ్ళయింది మేడం, పెళ్ళయింది 1 నెల రోజులైంది. ఇంట్లో ప్రతి రోజు కూడా గొడవే. అలా చెల్లి వచ్చింది, కడుపుతో ఉంది, తీసుకొచ్చారు. మాకు పెళ్ళయింది మొదలు ప్రతిరోజు గొడవలే. అప్పుడు పెళ్ళమంటే మోజు, కొత్త ఇది కదా, నువ్వే ఉండాలి, నువ్వు నేను కలిసి ఉండాలి. నా భర్త నాకే చూడాలని స్వార్థం నాకు కూడా ఉండేది. నేను నిజంగా చెప్తున్నాను, ఈరోజు నేనే బతకాలి, వీళ్ళెవరూ అడ్డు లేకుండా ఉంటే నాకు ఏ బాధ ఉండదు అన్నట్టు నేను అనుకున్నాను. ఇప్పుడు వాళ్ళందరూ లేక నేను ఏడుస్తాను. అది తెలవక కాపురం వెళ్ళిపోదాం అన్నాను. నేనే వెళ్ళమన్నాను కాపురం. వచ్చామంటే వచ్చేసారు. కాపురం అయ్యాం, ఏదో ఉన్నాం. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేశాడు. కైనా లేస్తున్నావు, నువ్వు రోడ్ల మీద అవేరుతున్నావు, ఇవేరుతున్నావు. నేను వేసాను, తప్పు చేశాను, నాకు తెలవక చేశాను, నాదే తప్పు అన్నాడు. మీ అమ్మాలకి అందరికి చెప్తాను అన్నాడు. చెప్పొద్దు. నేను ఇంకా అద్దె సుతిమించిపోతే నీ ఇష్టం, నువ్వేం చెయ్యాలి అది చెయ్యి, వాళ్ళ దగ్గరికే వద్దు. మా అమ్మకి చెప్పాడు. తల్లి ఇంట్లో పెట్టి మరీ కొట్టింది ఇష్టం వచ్చినట్టు. ఆ భగవంతుడికి నాకే సాక్ష్యం, కొట్టిందో లేదో ఆవిడైపోయింది. ఇంకా వినలేదు. బస్సులో తీసుకెళ్ళాడు. తీసుకెళ్లి బస్సులో ఇష్టం వచ్చినట్టు పక్కన మనుషులు ఉంటుండగా నువ్వు ఏమేస్తావో చెయ్యు, ఏ షాప్ దగ్గర తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్తాను. ప్రతి షాప్ దగ్గర చెప్పడం మేడం. నేను కిరాణా సామాన్కి వెళ్ళినా అక్కడ షాప్ లో కూడా వాళ్ళు కూడా అడగడం, నువ్వు కైనా లేస్తున్నావంట, నువ్వు సిగరెట్లు తాగుతున్నావంట. మీ ఆయన వచ్చాడు అడుగుతున్నాడు, నీకు ఇవ్వాలా వద్దా, నువ్వు కొనుక్కుంటాను అంటున్నావు, చెప్పు అని అడుగుతున్నావు. ఎవరు చెప్పారంటే మీ ఆయన చెప్పాడు. నువ్వు వెళ్తే నా మీద అనుమానం ఉన్నప్పుడు అంటే తను వెళ్ళాడు, నేనే వెళ్ళి తేవాలి. అలాగా అక్కడికి అయిపోయింది. అన్నయ్యకి పెళ్ళి అయింది, కష్టపడి పని చేసుకుంటున్నాం, ఎక్కడైనా ఒకటే కదా అనేసి సరేలే అని ఇంకా హైదరాబాద్ వద్దామనేసి అనుకున్నాం. తీరా పెళ్లికి వచ్చారు. చిన్న బావ అతను ఏం చెప్పుకున్నారో తెలీదు, పెద్ద బావ అంటే అతను రాలేదు. ఇద్దరు వచ్చిన తర్వాత ఆ నైట్ ఏం చెప్పుకున్నారో తెల్లవారులేసి గొడవ పెట్టేశారు. గొడవ పెట్టేసి ఈ కైనా గురించే మేడం మొత్తం అన్ని చెక్ చేశాడు. ఇది ఒక్కటే ప్రాబ్లం ప్రతి దానికి ఇంకా అదొక్కటే చెక్ చేశాడు. సరే చెక్ చేసుకో అనేసి వదిలేశాను. ఈ మాటలు వెంటండు చేసి చేసి అద్దం తెచ్చి బుర్ర మీద బద్దలు కొట్టేసుకున్నాడు మేడం. తనకేమైనది ఎవరి బాధ్యత, ఎవరిని అడుగుతారు, నన్ను అడుగుతారు కదా మేడం. అలా హైదరాబాద్ వచ్చాక ఈతను పెళ్లికి గొడవ అయింది. ఆ గొడవ అయ్యాక వీళ్ళు చుట్టాలు అందరి దగ్గర నీరస అయిపోయింది. ఆల్రెడీ గొడవ అయ్యింది, అవతల పెళ్లి అయింది. ఇంకా బుర్ర మీద అక్షంతలైనా పర్లేదు, నా వెనకాలే తిరిగదు. వాళ్ళ భార్యను అవతల వదిలేసి సరేలే అనేసి ఎప్పుడు వద్దన్నాడు. అలాగని చెప్తే నువ్వు ఇక్కడ ఉండిపో, నా పెదనాన్న కొడుకులు ఉన్నారు హైదరాబాద్ లో, నేను వెళ్ళిపోతాను. ఒకటే అన్నాను, నువ్వు వదిలేసి వెళ్ళిపోతున్నావు. అత్తోరంటే వాళ్ళు, కన్నోరంటే వెళ్ళి హైదరాబాద్ లో ఉన్నాను. నేను ఎవరితో చెప్పుకోను, సరే నాడు అనేసి తలదించుకొని వచ్చాను. తొలిత నెల తప్పుడు 3వ సంవత్సరం పాప పుట్టినప్పుడు కూడా అతనికి చెప్పలేదా మీరెవరు? చెప్పాం మేడం. తెలీదు అసలు, అతను బావగారికే చెప్పాం మేడం. అతను పెదనాన్న కొడుకు. చెప్పండి. పాప పుట్టిందండి. పుడితే నాకు వీడేం చేశాడు, 11 గంటలకి పుట్టిందని చెప్పాడండి. చెప్తే నేనేం చేసి ఎర్రమండలంతో ఫోన్ చేసి వాళ్ళ బావగారికి ఫోన్ చేశానండి. తెలియదు, వాళ్ళ బావగారికి ఫోన్ చేస్తే ఆయన నెంబర్ నాకు అది లేదండి. వాళ్ళ బావగారికి ఫోన్ చేస్తే వాళ్ళ బావని ఏం చేసి అవరే ఇలా పుట్టింది, పాప పుట్టిందని చెప్పారు వాళ్ళకి అని చెప్పానండి. చెప్తే ఈయనకి ఇచ్చి ఈయనేమన్నాడంటే, పాప పుడితే అది రంకుని పుట్టింది నాకేలా అన్నాడు. అయిన తర్వాత ఇదేంటి ఆ మాట అంటే నేను సెల్ కట్ చేస్తానండి. సెల్ కట్ రంకుని పుట్టింది మా నాకేలా అన్నప్పుడు మరి ఎందుకండి మా కట్ చేస్తానండి. అరే నువ్వు చెప్పా, ఇతన్ని 2-3 సార్లు మీరే కొట్టారా? కొట్టించామంటున్నాడు కదా మేడం, మరి అలా తెలవాలి కదా. అదే అడిగాను, మరి నువ్వు నన్ను కొట్టించావు, నాకు మనుషులు పెట్టి ఒకసారి సినిమాకి వెళ్ళాలంట మేడం. సినిమాకి వెళ్తే
ఆ సినిమా థియేటర్ బుకింగ్ లో నన్ను కొట్టారు అందరూ అన్నారు. ఎవరు కొట్టారు? నువ్వే నీ మనసు పెట్టి కొట్టించామన్నారండి. నేను కొట్టించాను, వాళ్ళు చూసి గుర్తుపెట్టాలి, వాళ్ళు ఎవరో నాకు తెలియదు అంటున్నారు. నేనెందుకు కొట్టింది? ఆల్రెడీ ఇప్పుడు మా చెల్లికి బాగాలేకపోతే నేను పనికి వెళ్ళి వచ్చాను. పనికి వెళ్ళి వచ్చిందన్న వీళ్ళిద్దరిని తీసుకుని వచ్చాను. వీళ్ళిద్దరిని తీసుకుని వస్తే వీళ్ళు నన్ను కొట్టించాడు అని చెప్పాడు. వాళ్ళు వచ్చి ఆయన మాట్లాడడానికి రాలేదు, మామూలు మంచి మాట్లాడడానికి చూడడానికి వచ్చాం మేము. అంతే పాప పుట్టింది కదా, ఎలా చూడడానికి వచ్చాం వీళ్ళిద్దరు అన్నారండి. అదేనండి ఇలా ఉన్నదని పరిస్థితి, ఇలా మాట్లాడుతుంది, తప్పుడు మాటలు మాట్లాడుతున్నారైనా. నేను అన్నాను, అమ్మాయి కొద్దిగా ఆపరేషన్, డబుల్ ఆపరేషన్, ఫస్ట్ ఆపరేషన్ పెద్ద ఆపరేషన్ అయింది, ఫెయిల్ అయింది, మళ్ళీ ఆపరేషన్ చేయించాము. కొద్ది సర్దుకున్నాక కుట్లే కొద్ది మారిన తర్వాత మంచిగా పెద్ద మనసు పెట్టి మాట్లాడి పంపిద్దామండి అంటున్నాను. నేను కూడా అదే అంటున్నానండి. ఎవరైనా అన్నాలు పెంచుతారు, నేనే అన్నాలు పెంచుతానండి, కొన్నాళ్ళు పెంచుతాను, జీవితాంతం నేను పెంచలేను కదండి అంటే అలాగే మాట్లాడతాను. అదే మేము మాట్లాడడానికి వచ్చాం, వేరే విధంగా మాట్లాడక మేము రాలేదు, మేము అంతే చూడడానికి వచ్చాం అన్నారండి వీళ్ళు. అంతేగాని మీ చేత కొట్టించడం కానీ అలాంటి పనులు ఏం జరగలేదని మీరు అంటున్నారు. సరే, ఇప్పుడు ఇంత దూరం వచ్చాక వీళ్ళిద్దరు ప్రాబ్లం ఏంటని కరెక్ట్ గా మనం కనుక్కునేది పరిష్కరించాలంటే అందరూ కొంచెం ధైర్యంగా నిజం అనేది చెప్పాలి. ఇప్పుడు అతనేమో అంటున్నది ఈ అమ్మాయికి చాలా సివియర్ గా, చాలా తీవ్రంగా ఉంది ఈ అలవాటు అని అంటున్నాడు. నువ్వేమో అది లేదు, ఒకేసారి నేను ట్రై చేశాను అని అంటున్నావు. మరి అలాంటప్పుడు వేరే ఏదైనా ప్రాబ్లం ఉందా? మేడం ఫస్ట్ సార్ హైదరాబాద్ వచ్చాక కడుపుతో ఉన్నాను మేడం. కడుపుతో ఉన్న తర్వాత ఎప్పుడైతే ఈ గొడవ జరిగిందో అనుకోకుండా వేరే హాస్పిటల్కి వెళ్ళాం మేడం. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము. ఇంకా వేరే దగ్గరలో ఉంటే చూడడానికి అవుతుంది, పర్వాలేదు, వెళ్ళి రావడానికి ఇబ్బంది అవుతుంది అని అన్నారు. అమ్మ చూస్తే క్యాన్సర్ పేషెంట్, ఆవిడ చెయ్యలేదు. వీళ్ళు ఆవిడ కూడా వదిన కూడా ప్రెగ్నెంటే, ఆవిడ కన్నోరింటికి ఆవిడ వెళ్ళిపోయింది. నాకెవరూ చేయడానికి లేక దగ్గర హాస్పిటల్కి డెలివరీకి తీసుకెళ్లారు. నొప్పులు వచ్చాయి. సరేలే తీసుకెళ్లారు కదా అని అక్కడ ఉంటే ఈ హాస్పిటల్లో ఆపరేషన్ అనేది లేదు మేడం. తెలియక వెళ్ళిపోయాం మామూలుగా మేము. సరే దగ్గర కదా, పర్వాలేదు, నార్మల్ డెలివరీ అయిపోద్ది, నొప్పులు వస్తున్నాయి అన్నారు కదా అనేసి ఇంకా ఊరుకున్నాం. ఇతను ఏంటి, నాకు వండడానికి రావడం లేదు, నాకు వండి పెట్టడం లేదు, నేను ఎలా తినాలి? అతను ఇష్టం వచ్చినట్టు అతను ఏం తింటున్నాడో ఏం చేసుకుంటున్నాడో తెలీదు. ప్రతిసారి రావడం, నాకు చెప్పలేదు, నాకు చెప్పకుండా తీసుకెళ్లిపోయారు. నీకు అన్నారు, నువ్వు కూడా నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేయాలి, అంతే, ఇంకా మాట్లాడేది లేదు. ప్రతిసారి ఇంటికి రావడం వెళ్ళిపోవడం, ఇంటికి రావడం, గొడవ పెట్టడం, వెళ్ళిపోవడం. అన్నయ్య లేనప్పుడు అది కూడా. ఒకసారి ఇతను గొడవ వల్ల మా అమ్మకు కూడా బక్క తోసేసాను, చెయ్యి కూడా ఇరిగిపోయింది. తర్వాత మళ్ళీ నాలో నేనే నూనె రాసి అన్ని బాధలు పడి, క్యాన్సర్ పేషెంట్, నేను కడుపుతూ ఉన్నాను, ఎవరు చేసి పెడతారు? తిరిగి ఆవిడ చేసి పెట్టి అన్ని బాధలు పడ్డాను మేడం. పడి డెలివరీ అయ్యాను. ఏదో నా కర్మ చాలక పిల్ల చనిపోయింది లోపునే, నేను కూడా చనిపోతానన్నారు. ఆ డాక్టర్ కూడా చెప్పలేదు మేడం, అంత జరిగినంత వరకు చెప్పలేదు. తీరా హాస్పిటల్కి వెళ్ళాము, అలా ఆవిడ చూపించున్నారు, తీసుకెళ్తే ఆవిడ ఒక్కటే అన్నది, నువ్వు కూడా చచ్చిపోతావో బతుకుతావో తెలియదమ్మా, ఉంటే ఇస్తావు లేకపోతే లేదని నీలపూర్ హాస్పిటల్కి రాశారు మేడం. ఆ రిపోర్ట్లు కూడా ఉన్నాయి మేడం. అప్పుడు ఎన్ని బాధలు పడ్డాను. ఇంత దీంట్లో 20 మంది వచ్చి వయసుల కుర్రోలు, మామూలు ట్రైనింగ్ అయిన వాళ్ళు అందరూ చెకప్ చేయడం మేడం. ఎంత ఏడుతో నా భగవంతుడికి నాకు తెలుసు. ఆ టైంలో వచ్చి దగ్గరికి వచ్చి, నీకు చెకప్ చేస్తుండ్రా, ఎలా చేస్తుండ్రు, చేస్తుండ్రా, ఆడదా చేస్తుందా, మగోడు చేస్తుండా, చచ్చిపోయింది, ఏంటి నా పరిస్థితి అని అడిగితే ఏం చెప్పాలి మేడం ఆ టైంలో? ఇది కథ కాదు జీవితం.